హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షిని ఇట్లా ఈరోజు వీడియో ఏంటో మీకు తెలుసా? లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, మా చెల్లె ఫంక్షన్‌ని ఫుల్ వ్లాగ్ తీస్తాను అదేననమాట ఈరోజు వీడియో. సో, నేను మా చెల్లెని ఎలా ఎంట్రీ ఇచ్చాము, అసలు మేము ఆ రోజు బ్యాంగిల్స్ ఎందుకేసుకున్నాము అనేది ఈరోజు వీడియో. ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేశాము, ఏం చేశాము అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటది. మీరైతే వెళ్లి చూసేసేయండనమాట. సో, లెట్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. కంప్లీట్‌గా లాస్ట్ వరకైతే ఈ వీడియోని చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. సో, ఇక ఫస్ట్ అయితే మా చెల్లిని అయితే స్టేజ్ పైకైతే తీసుకెళ్తున్నాము. మేమైతే ఇలా రెడీ అయ్యామనమాట. చూడండి మేము ఎలా రెడీ అయ్యామో. ఇక మా చెల్లిని నార్మల్‌గా స్టేజ్ పైకి తీసుకొని వెళ్తే ఎలా ఉంటది చెప్పండి? సో, ఇలా దాండియా ఆడుకుంటూనైతే వెల్కమ్ డాన్స్ చేసుకుంటూ అయితే స్టేజ్ పైకి తీసుకెళ్ళాము. సో, ఇక మా చెల్లి అయితే స్టేజ్ ఎక్కిందనమాట. సో, మా చెల్లిని బ్లెస్ చేయనీకి ఎంతమంది వచ్చారో ఒక్కసారైతే చూడండి. ఇక ఫైనల్లీ మేము ఎన్నో డేస్ నుంచి చూస్తున్న ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇంకా ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళైతే మా చెల్లికి అండ్ మా పిన్నికి, బాబాయ్‌కి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ బట్టలైతే పెడుతున్నారు. ఇక ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే పెట్టేస్తారు. ఇక ఫస్ట్ హాఫ్ సారీ క్రెమోనియర్ అంటే స్వీట్స్ అండ్ స్నాక్సే కదా అండి. సో, వీటితోటే కదా హాఫ్ సారీ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయ్యేది. సో, ఇవైతే మా అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. సో, మా చెల్లి కోసం అనైతే ఇక మా చెల్లికి ఎలా పెడుతున్నారు అనేది వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకు అనంటే అక్కడ చెల్లి పక్కనే ఉన్నాను కాబట్టి ఆ వీడియోస్‌నైతే క్యాప్చర్ చేయలేకపోయాను. జస్ట్ ఓన్లీ ఈ వీడియోనే క్యాప్చర్ చేశాను. ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. ఇంకా ఇక్కడైతే చూడండి మమ్మీ అండ్ పిన్ని వాళ్ళైతే ఎక్కడ కెమెరా కనిపించినా హాయ్ అనైతే చెప్తున్నారు. సో, వీళ్ళనమాట. వీళ్ళెలా రెడీ అయ్యారో నాకైతే చెప్పండి. ఇక చూస్తున్నారు కదా! ఇవన్నీ మా చెల్లికైతే పెట్టేస్తారనమాట. ఒడి నింపడం అంటారు. ఇక మా అక్కయితే ఎగ్జామ్స్ అని రాలేకపోయింది. సో, తనకైతే వీడియో కాల్‌లో మేమెలా ఎంజాయ్ చేశాము అనేదైతే మొత్తం చూపెట్టాము. తను కూడా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇలా చూస్తుండగానే మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. చూడండి ఎంత హ్యాపీగా ఉందో మా పిన్ని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అని. ఇక మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ గిఫ్ట్స్‌ని అయితే అన్బాక్సింగ్ చేస్తుంది మా చెల్లి స్టేజ్ పైనే. సో, ఆ వీడియో కూడా చూసేసేయండి. మా చెల్లికి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో అనేది. లిటిల్ థింగ్స్ మేక్ మోర్ హ్యాపీ అంటారు కదా! సో, మా చెల్లి అప్పటిదాకా కొంచెం ఎనర్జీగా లేకుండే. ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అని తెలిసిందో ఆ కాంచి ఫుల్ యాక్టివ్ అయిపోయింది అనమాట ప్రోగ్రామ్ పైన. ఇక చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తున్నారంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అప్పుడే వచ్చిందనమాట తన ఫేస్‌లోకి స్మైల్. అప్పటిదాకా ఎక్కడో చిన్నగా మా ఫ్రెండ్స్ రాలేదు అని బాధపడుతూ ఉండే. ఇదనమాట హిస్టరీ బ్రేకింగ్ అనొచ్చు. ఎందుకంటే ఇంతమంది అమ్మమ్మ వాళ్ళని నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఒక ఫ్రేమ్‌లో. ఎప్పుడు ఒకరిని, ఇద్దరిని చూసేదాన్ని. ఇంతమంది అమ్మమ్మలు వచ్చాక మనం ఊరుకుంటామా? సో, వీడియో తీసుకోవాల్సిందే, మెమరీలో పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి సో, అందరిని ఇలా లైన్‌గా నిల్చోపెట్టి అయితే వీడియోస్ అయితే తీసుకున్నాను. అవును నా ఫోన్ ఎలా ఉంది? అయ్యో! కాదండి. ఇది అయితే నా ఫోన్ కాదు. మా పిన్ని ఫోన్ అనమాట. ఎప్పటికైనా ఇలాంటి ఫోన్ కొనాలి అని చెప్పేసి అయితే ఇలానైతే వీడియో తీసుకున్నాను. ఇంకా మా రీల్స్ చేయడం అయిపోయాక మేము కూడా ఫోటోస్ దిగుదాము అని చెప్పేసి అయితే స్టేజ్ పైకి వచ్చేసాము. ఇక స్టేజ్ పైకి వచ్చి ఫోటోస్ దిగాక లంచ్ సెషన్‌కైతే వెళ్ళిపోయాము. చాలా ఆకలేస్తూ ఉండే. ఇక వెళ్ళైతే తిందాము అని చెప్పేసి అయితే తిన్నికి వచ్చాము. ఇంకా మెమరీస్ ఆఫ్ ద ఫంక్షన్ చూద్దామా? ఇవి అన్నమాట. నేను ఆ రోజు దిగిన ఫోటోస్ అండ్ మెమోరీస్. ఇక నెక్స్ట్ వచ్చేసి గాజులు. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! గాజులు ఎందుకు పెట్టుకుంటున్నామని. సో, లాస్ట్ దసరాకి ఫేమస్ అయింది కదండీ! మనవళ్ళకి లడ్డూలు పెట్టాలి, మనవరాళ్ళకి గాజులు పెట్టాలి అని. అప్పుడైతే మేము మిస్ అయిపోయాము అని చెప్పేసి ఇక్కడ అందరం ఒకటే దగ్గర ఉన్నామని చెప్పేసి అయితే మా అమ్మమ్మ ఒక బ్యాంగిల్స్‌ని ఇంకా మా తమ్ముళ్ళకి అయితే లడ్డూని అయితే పెట్టడం అయితే పెట్టేసింది. ఇక వచ్చిన వాళ్ళందరికైతే కుంకుమ పెట్టేస్తుందనమాట అమ్మమ్మ. ఇది అయితే చాలా హ్యాపీగా అనిపిచ్చింది మాకు. ఎందుకంటే చాలా డేస్ తర్వాత మేము అందరం ఒక దగ్గర జాయింట్ ఫ్యామిలీగా కలిసాము. ఎప్పుడూ ఒకరొచ్చినా ఒకళ్ళు రాకపోయేది. వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల. ఈ ఫంక్షన్‌కైతే అందరం అటెండ్ అయ్యాము. సో, అందుకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, అందరం ఒకటే దగ్గరున్నాము అని మా అమ్మమ్మనైతే ఇలా మాకు గాజులు అండ్ లడ్డూలైతే పెట్టిందనమాట. ఇక
చూడండి అలా మా అమ్మమ్మ మాకు గాజులు పెడుతూ ఉంటే, అలా లడ్డూలు పెడుతుంటే మేమందరం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో. ఎప్పుడో చిన్నగున్నప్పుడు ఇలా అందరం కలిసి ఉండేది. మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇలా అందరం ఒకటే కాడికి కలిసాము అనమాట. యాహూ! మేము గూడా గాజులేసుకున్నాము. మా అమ్మమ్మ కూడా మాకు గాజులేసింది. ఇక గాజులేసాక నోరైతే తీపి చేస్తుంది. అంటే స్వీట్ పెడుతుంది. ఇక ఆ తర్వాత మేము ఏం చేశాము అనేది చూడండి. ఇలా అందరం ఒకేసారి బ్యాంగిల్స్ ఏసుకున్నాం. సో, ఏదన్నా ఒక వీడియో తీయాలి కదా! అని చెప్పేసి ఇలా అయితే వీడియోస్ తీసుకున్నాము. చూడండి మా చేతులకి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. చెప్పండి ఎలా ఉన్నాయి మా బ్యాంగిల్స్? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి ఎలా ఉన్నాయో. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డీజే లేనిది, డాన్స్ లేనిది ఏ ఫంక్షన్ అయినా ఎండ్ కాదు కదా! సో, నేను మా ఫ్యామిలీతో అందరితో మంచిగా చిల్ అయ్యామనమాట. ప్రోగ్రామ్ అంతా అయిపోయాక లాస్ట్‌లో నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాననమాట ఆ ప్రోగ్రామ్‌ని. ఈ లాస్ట్ డాన్స్ సెక్షన్‌ని అయితే అందరం అంటే అందరం హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఇక మేమెలా ఎంజాయ్ చేశామో చూసేసేయండి. ఇక మేమందరం ఇలా డాన్స్ చేస్తూ ఉంటే మా ఫ్యామిలీ మొత్తం ఎలా చూస్తున్నారో చూడండి. మా హ్యాపీనెస్‌లో వాళ్ళ హ్యాపీనెస్‌ని గూడా చూసుకుంటున్నారు. అయినా నేను నార్మల్‌గా ఊకుంటానా? సో, అందరిని తీసుకొచ్చైతే డాన్స్ చేపిచ్చాను అనమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎవరి ఇంటికి వాళ్ళమైతే ఎళ్ళిపోతున్నాము. చాలా బాధగా ఉంది. బట్ తప్పదనమాట. సో, ఫంక్షన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా, హ్యాపీగా అయిపోయింది. ఇక మా పిన్ని వాళ్ళకి, బాబాయ్ వాళ్ళకి అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి అయితే ఇక బయలుదేరిపోతున్నామనమాట. ఇక మేమందరం కలిస్తే ఎంత హ్యాపీగా ఉన్నామో చూసారు కదా! సో, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో తెలీదు కానీ, కలిసినప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక చూడండి అందరం ఎంత హ్యాపీగా ఉన్నామో. సో, ఇక మేమైతే మా ఇంటికైతే వచ్చేసాము. మా చార్లీ రియాక్షన్ చూడండి 2 డేస్ తర్వాత మమ్మల్ని చూస్తే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందో. "ఏడికెళ్లారు? నన్ను వదిలిపెట్టి" అని చెప్పేసి ఎలా చూస్తుందో చూడండి. సో, ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.